బీజేపీ నాయకులు పివి రెడ్డి గారు, డాక్టర్ పివి రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. పివి రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి సొంత ఆలోచనలు ఉండవు. కేటీఆర్ నుంచి కిషన్ రెడ్డి సలహాలు తీసుకుంటారు. మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ వేయకపోవడం ఇందుకు ఉదాహరణ. కాళేశ్వరంపై విచారణను కిషన్ రెడ్డి ఆపుతున్నారు. మొత్తానికి ఈ అంశంలో కిషన్ రెడ్డి అనే వ్యక్తికి సొంత ఆలోచనలు ఉండవని చేసిన దాంట్లో కావచ్చు. అదే క్రమంలో యూరియా కొరతకు బీజేపీ బీఆర్ఎస్ కారణం అని చెప్పడం కావచ్చు. దాంట్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు కొంత ఇబ్బందుల పాలు చేస్తున్నారని చేసిన కామెంట్స్ ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ మిత్రులకు నమస్కారం. ఇప్పుడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం, కాంగ్రెస్ పార్టీ చేసే సోషల్ మీడియా ప్రచారం తప్పితే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ సంబంధం ఉంది నాకు అర్థం కాదు. కేటీఆర్ మాకు అవసరమా? కేటీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు బహిష్కరించారు. అలాంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని మేమేం చేసుకుంటాం చెప్పండి? రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసుకొని పబ్బం కప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే. ఎందుకంటే 2023 ఎన్నికలకు ఇట్లాగే మాట్లాడండి ఎంతసేపు ఉన్నా కూడా. కవితను అరెస్ట్ చేయలేదని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు దండుకున్న వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. అట్లాగే ఇప్పుడు కూడా కేటీఆర్కి మాకు మాది జాతీయ పార్టీ అండి. నాకు అర్థం కావట్లేదు. జాతీయ పార్టీ 20 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాము. 20 రాష్ట్రాల అధికారంలో అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. మా దగ్గర వాళ్ళంటే సలహాలు ఇచ్చటం లేరా, సూచనలు ఇచ్చటం లేరా, రేపొద్దున ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పటం లేరా? మా దగ్గర పెద్ద పెద్ద అడ్వైజర్లు ఉన్నారు, ఎంతో మంది సీనియర్ మంత్రులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. వీళ్ళ అవసరం లేనే లేదు చెప్పాలంటే. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రోజు రోజుకి వాళ్ళ దిగజారుడుతనం కనపడతా ఉంది. వాళ్ళ 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 పరిపాలన మరి ఏ విధంగా నడుస్తా ఉందో అందరికి తెలిసిపోతుంది. 20 నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఘోరమైన మరి పరిపాలన అందిస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక రేవంత్ రెడ్డి గారు రకరకాలు మాట్లాడతారు. అవన్నీ కూడా ఇప్పుడు పట్టించుకునే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు, తెలంగాణ బిడ్డలు లేరు. రోజుకో పూటకో మాట, రోజుకో మాట. వాళ్ళ చెప్పిన మాటల్లో ఎక్కడైనా చేతల్లో కనపడుతుందా? ఎక్కడ కూడా కనపడతలేదు. వాళ్ళు చెప్పిన చాలా చెప్పారు. అవన్నీ మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తాను. మీరు అయ్యా మీరు చెప్పిన ఏవైతే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఒక 6 గ్యారెంటీలు కానీ మిగతా అంశాలు, వాటిని పట్టించుకోవా అంటే నువ్వు ఢిల్లీకి పోతావు, ఢిల్లీలో ఎక్కడో ఫోరంలో మాట్లాడతావు, రీజనల్ రింగ్ రోడ్ అంటావు, రింగ్ రైల్ అంటావు, రింగ్ రోడ్ అంటావు. ఇవన్నీ కూడా రేపొద్దున ఇమ్మీడియట్ గా అవసరం కాదు తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఇమ్మీడియట్ గా నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయమని చెప్పి అంటా ఉన్నాం. వాటిని చేయకుండా ఏవో రోజు మాట్లాడుకుంటూ పోతే బీజేపీ బీఆర్ఎస్ కేటీఆర్ సలహాలు మనకు అవసరమే లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బీజేపీ అవసరం అని చెప్పి తెలంగాణ ప్రజలు గుర్తించారు ఆల్రెడీ. ఎందుకంటే మన ఎన్నికల్లో జరిగిన మన ఎమ్మెల్సీ కానీ అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు జరిగినా కూడా బీఆర్ఎస్ అవసరమా, బీజేపీ అవసరమా, కాంగ్రెస్ అవసరమా తెలంగాణ ప్రజలకు అనేది క్లారిటీ ఇచ్చారు. సో అలాంటిది కిషన్ రెడ్డి గారు ఆ పరిస్థితులు లేరు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్యులు, మాకు తెలుసు ఏం చేయాలో. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు సలహాలు సూచనలు అంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు ట్రిపుల్ ఏదైతే నార్థన్ పార్ట్ మేమే కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టిస్తామని చెప్పాము. కానీ సదరన్ పార్ట్ మాత్రం వీళ్ళు అలైన్మెంట్ చేసుకుంటారంట, వీళ్ళే డిపిఆర్ తెచ్చుకుంటారంట, డబ్బులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు అలైన్మెంట్ ఎట్లా చేసుకుంటారంటే, రింగ్ అంటే రీజనల్ రింగ్ అంటే ఎట్లుండాలి, ఒక రింగ్ లాగా ఉండాలి. కానీ ఒక దగ్గర ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక డయామీటర్ తీసుకుంటారు, 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు తీసుకొని ఆ రింగ్ తీసుకొస్తారు. కానీ ఇక్కడనేమో నార్థన్ సదరన్ పాట్ల ఇది 45-50 కిలోమీటర్లు దాకా పోతాడట. ఇది మాల్ దాకా పోతుందంట. మాల్ అంటే 50 కిలోమీటర్లు 55 కిలోమీటర్లు. ఏంటిది? ఎందుకంటే వాళ్ళ భూములంగా పోవాలి, వాళ్ళ భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ భూముల నుంచి పోతే వాళ్ళకి డిమాండ్ పెరుగుద్ది అన్న ఆలోచనతోటి ఆ రింగ్ వాళ్ళ సదరన్ పాటు వాళ్ళు కడతారు, వాళ్ళు డిపిఆర్ తయారు చేస్తారు. అంటే ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి ఆలోచిస్తే చెప్పొచ్చు. అది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పే అన్ని కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. మూసి అంటారు ఒకరోజు, మూసి అని ఒక 2-3 రోజులు టైం పాస్ చేస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటారు, 42% రిజర్వేషన్ అంటారు. ఎక్కడ శ్రీనివాస్ గారు ఒక్కటి చెప్పండి, మీరు ఏదైనా ముందుకు పోతుందా, ఏదైనా ముందర పడుతుందా, ఏం చేయగలుగుతున్నారు వీళ్ళు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయరంట వీళ్ళు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయరు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఏం చేస్తారు, రేపు పొద్దున హైకోర్టులో ఒక పిటిషన్ ఇస్తారు, రిట్ పిటిషన్ వేసి ఇట్లా ఏది ఈ బిల్స్ హైకోర్టు పరిధిలో సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి, మీరు దీని మీద డిసిషన్ తీసుకోవద్దని రేపు పొద్దున చెప్తారు. ఎందుకంటే సెప్టెంబర్ 30th వరకే డెడ్ లైన్ ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడా మస్కబారిపోతా ఉంటే, నిర్వీర్యం అయిపోతా ఉంటే, గ్రామాల్లో స్ట్రీట్ లైట్స్ కానీ, శానిటేషన్ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా పనికి రాకుండా పోతా ఉంటే, గ్రామస్తులంతా కూడా ఒత్తుకుంటుంటే వాటిని పట్టించుకోరు. మూడో పాయింట్ మీరు యూరియా గురించి చెప్పారు. ఎస్, యూరియా గురించి నేను ముందు నుంచి చెప్తా ఉన్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు 3 నెలల ముందు నుంచే ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. ఏమని, మా దగ్గర యూరియా దొరకట్లేదు, యూరియా రావట్లేదు. ఏమంటారు దీనివల్ల ఏమైతుంది? మీడియాలో మాట్లాడడం కాదు, ఎక్కడ మాట్లాడాలి? కేంద్ర మంత్రి దగ్గరకో లేకపోతే కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడాలి. ఈయన మీడియాలో మాట్లాడడం వల్ల ఏమైతుంది, స్టాకిస్టులు కానీ, బ్రోకర్స్ కానీ, మీడియేటర్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద రైతులు కానీ, బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కానీ మొత్తం తీసుకుపోయి లోపల పెట్టుకుంటారు, ఎక్కువ రేట్లకు అమ్ముకుంటారు కదా. ఇట్లాంటి పనులే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎవరు చేయరు ఇట్లాంటివన్నీ కూడా, ఎవరు చేయరు. మీరే స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి రైట్. వెంకరెడ్డి గారు మీకు ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. కాళేశ్వరంపై మీరు మొదటి నుంచి సిబిఐ విచారణ కావాలని చెప్పి మీరు డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదే కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేయాలని చెప్పిన అంశంలో మీరు ఎందుకు దాన్ని పెండింగ్ పెడుతున్నారు? దానికి ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సిబిఐ రాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా సిబిఐ రావద్దని చెప్పి జనరల్ కన్సెంట్ ని రద్దు చేసుకున్నాడు. రద్దు చేసుకున్న తర్వాత సిబిఐ ఎంట్రీ అవ్వలేదు. ఇప్పుడు ఏమంటున్నారు, కాళేశ్వర ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ ఇస్తామని చెప్పి మన రాసినట్టు కొడుతుంది. నేను అంటున్న సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, సిబిఐ ఎంక్వైరీ ఇదే ప్రాజెక్ట్ మీదనేనా, ఓన్లీ ఫర్ లిమిటెడ్ టు ద కాళేశ్వర్ ప్రాజెక్టా, లేకపోతే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చిర్రా? అది కావాలి. ఎందుకంటే ఓన్లీ కాళేశ్వర్ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వర్ ప్రాజెక్ట్ మీద 3 బ్యారేజీల మీద వాళ్ళు దర్యాప్తు చేయమంటున్నారు. ఏంటి, మేడిగడ్డ, సుందిల్లా అన్నారా 10,000 కోట్లు మాత్రమే. మేమేమంటున్నాం కాళేశ్వరం మీద 94,000 కోట్ల రూపాయలు ఏవైతే ఖర్చు అయినాయో ఆ మొత్తం టోటల్ దాని మీద కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయాలని మేము అంటున్నాం. కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇచ్చిర్రా ఇయ్యలేదు అనేది, ఎందుకంటే వాళ్ళు చేసిన గోస్ కమిషన్ ఏదైతే దర్యాప్తు చేసిందో ఓన్లీ 10,000 కోట్ల మీదనే చేసింది తప్పితే 94,000 కోట్ల రూపాయల మీద చేయలేదు. దాని మీద మేము అడుగుతున్నాం, ఒకవేళ నిజంగానే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేయండి. పీసీ గోస్ట్ కమిషన్ కానీ, విజిలెన్స్ కానీ, ఇంకో రిపోర్ట్స్ కానీ, లోకల్ రిపోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. రైట్. ఓకే, పివిరెడ్డి గారు ఒక నిమిషం రామ్మూర్తి గారితో మాట్లాడు. రామ్మూర్తి గారు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడియాటి దగ్గర గతంలో 2009లో అనుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకున్న ప్రాజెక్టును నిర్మించాలనుకుంటుంది.